3 క్యాన్సర్ మందులకు కస్టమ్స్ సుంకంలో ఉండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. రూపాయలు 50,600 కోట్లతో 8 నేషనల్ హైస్పీడ్ రోడ్ల కారిడార్లను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. 24,600 కోట్ల విలువైన 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టడం జరిగింది. వలస చట్టాల స్థానంలో 3 కొత్త క్రిమినల్ చట్టాలను శిక్ష కన్నా న్యాయపైన దృష్టి పెట్టాలని చెప్పి ఆలోచనతో చేయడం జరిగింది. దాంతోపాటు వక్ఫ్ బోర్డు సంబంధించి వాళ్ళ ఈ దేశంలో వక్ఫ్ బోర్డు చట్టాల వల్ల దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, దానివల్ల ఏ విధంగా అనర్థాలు జరుగుతున్నాయి, ఏ విధంగా నష్టాలు జరుగుతాయని చెప్పి భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం దీని నుంచి ప్రజల ఆస్తులను కాపాడడం కోసం వాస్తవ ఆస్తులు ఎవరు కేటాయించింది, ఎవరికి సంబంధించిన ఆస్తులు అని చెప్పి ఒక దాని మీద నిరూపణ కావడానికి గతంలో దీనివల్ల వక్ఫ్ బోర్డు వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది కాబట్టి వాస్తవ చట్టం ఏంది, చట్టం ఏం చెప్తున్నది, ఎవరికి అనుగుణంగా వాళ్ళు చట్టం తీసుకొస్తే అది సమాజానికి నష్టమని భావించి దానిని ప్రత్యేకంగా జేపీసీ ఏర్పాటు చేసి సమగ్ర నివేదిక తీసుకొని దీని మీద నిర్ణయం తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా ముందున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మన డీకే అన్నారు కూడా దానిలో సభ్యురాలుగా ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ వాస్తవ విషయాలను ప్రజలకు ఆలోచనను దీనివల్ల జరిగే అనర్థాలను నష్టాన్ని కూడా ప్రజలు వివరించే ప్రయత్నం ఈ కమిటీ చేస్తా ఉన్నది. తొందరనే కమిటీ నివేదిక ఇవ్వబోతున్నది. ఇది కొన్ని మాత్రమే ఇవాళ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఇలా 100 రోజులలో మా ప్రోగ్రెస్ కార్డ్ ఎంతో మేము బయటపెట్టాం. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైంది ఇప్పటికి. కానీ ఇంతవరకు కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం చెప్పే స్థితిలో లేదు. రుణమాఫీ చేస్తామంటున్నారు. ఎక్కడ రుణమాఫీ చేసిండ్రో మేము చర్చించడానికి సిద్ధము. మేము అనేక గ్రామాలు తీసుకుపోతాం, రైతులతో మాట్లాడిస్తాము. రుణమాఫీ ఎంత మేరకు జరిగిందో దాన్ని నిరూపిస్తామని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి గప్పాలు కొట్టుకుంటుంది తప్ప రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకే ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ఇలా సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్నది. 64 లక్షల మందికి రుణాలు ఇస్తామని చెప్పి ఇలా బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. తిరిగి రైతులు లోన్ చెల్లించడం బ్యాంకులకే. బ్యాంకుల దగ్గర ఎంతమందికి రుణమాఫీ జరిగిందో పూర్తి నివేదికలున్నాయి. కానీ అయినప్పుడు కూడా సర్వేల పేరుతోని ఇవాళ మళ్ళీ టైంపాస్ పాలిటిక్స్ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ దాంతోపాటు రైతు భరోసా ఇవ్వలేదు, బోనస్ ఇవ్వలేదు. ఇవాళ రైతులను ఏ విధంగా మోసం చేస్తుండో రైతుల ద్రోహిగా ఈ ప్రభుత్వం ఇలా రాబోయేలో ఇలా నిలబడే పరిస్థితి ఏర్పడ్డది. కేవలం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ ప్రభుత్వంకి ఇలా ప్రజలు గుర్తించే పరిస్థితి వచ్చేది. దాంతోపాటు మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పన్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు. ఏ ఒక్క మహిళ అకౌంట్ లో కనీసం ఒక్క పైసా కూడా పడ్డ దాఖలాలు లేవు. ఇలా మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. ఇవాళ 2,500 రూపాయలు మా అకౌంట్లో ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి ఈ పార్టీని నమ్మి ఓటేస్తే, చేయి గుర్తు ఓటేస్తే మా మీద భస్మాసుర హస్తాలేక కాంగ్రెస్ పార్టీ పెట్టిందని చెప్పి ఇలా మహిళలు భావించే స్థితి ఉన్నది. ఇవాళ యువకులకు 4,000 నిరుద్యోగులు ఇస్తున్నారు. గత ప్రభుత్వం మోసం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తామని చెప్పన్నారు. కనీసం ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాంతోపాటు విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తున్నారు. కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. వృద్ధులకు 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు. అది కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. పేదలందరికీ ఇళ్ల జాగాతో పాటు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నారు. దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇట్లా 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడ కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రతిసారి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం, 6 గ్యారెంటీ విషయంలో వాళ్ళ నేరాన్ని వాళ్ళు తప్పించుకోవడం తీరును ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఈ నేరాన్ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేయడం, కేంద్రం అన్ని రకాల అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల కోసం ఆలోచిస్తుంది తప్ప, రాజకీయ విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప అభివృద్ధికి సహకరించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా మోడీ గారిని తిట్టిందో, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా బదనాం చేసిందో అదే పందాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది. మేము క్లియర్ గా చెప్పినాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 100 రోజుల్లో మేము ఏం చేస్తామో అభివృద్ధిని
మేము స్పష్టంగా ఈ దేశం మీద వివరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలల్లో ఏం సాధించింది? రుణమాఫీ పేరుతోని అబద్దాలు చెప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏందో ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కాంగ్రెస్ పార్టీని మన్నించదన్న విషయాన్ని, క్షమించదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.